నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. సో ప్రెజెంట్ మనతో ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే యామిని గారు. ఇప్పుడు మామూలుగా టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మనం ఆలోచించే విధానం చాలా తక్కువ చేస్తాం అని అనిపిస్తుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా 100% రైట్. ఇప్పుడు మనం చిన్న కిరాణా కొట్టంకి వెళ్తే కూడా చిన్న తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఏమైతే జరిగేది అని అంటే ఓకే, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయల వస్తువులు మనం తీసుకున్నప్పుడు అవన్నింటిని జస్ట్ మనకు మైండ్ యూజ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మొబైల్ తీయడం 20 ఈవెన్ 30 + 2 దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది మీరు అన్నట్టు యామిని గారు, దీన్ని పదును పెట్టట్లా. ఇంత టెక్నాలజీ వచ్చింది, నువ్వు పదును పెట్టకపోతే నీ మైండ్ సెట్ ఏమవుతుంది, అది అది డిఫరెంట్గా ఆలోచించదు. అంటే ఎనీ టైమ్ యూ కెన్ డిపెండ్ ఆన్ ద మొబైల్ ఆర్ క్యాలిక్యులేటర్. మరి అది లేనప్పుడు తర్వాత ఏమవుతుంది అంటే కొత్త కొత్త ఆలోచనలు ఏం రావు, క్రిటికల్ మనకి ఈ థింకింగ్ ప్యాటర్న్ రాదు. అందుకే ఇక్కడ ఏమవుతుంది, అందుకే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది లేక జాబ్స్ కూడా రావట్లే బయట. ఎందుకు, ఎనీథింగ్ యూ అంటే ఎక్కువ దీని మీద మనం బేస్ అయ్యి ఉన్నాం మీరు అన్నట్టుగా. సో అట్లా మనకు కూడా కొంచెం పదును పెట్టాలా. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నామండి. మామూలుగా డైలీ మనకు ఇప్పుడు మనం ఆఫీస్ ఉంది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాం, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం. డైలీ వెళ్తున్న క్రమంలో మనం డ్రైవ్ చేస్తున్నా, నార్మల్గా వెళ్తున్నా, మనం దాని గురించి సపరేట్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు, మనకు తెలిసిన రూటే. మనం మామూలుగా మనం బైక్ మీద వెళ్తుంటే కూడా మనం ఏదేదో ఆలోచిస్తున్నా కానీ నార్మల్గా వెళ్ళిపోతుంటాం. కార్లో కూర్చున్నా కానీ నార్మల్గా మనకి ఎక్సిలేటర్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, వెళ్ళిపోతుంటాం కదా యామిని గారు. అదే కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి, కొద్దిగా ఆలోచించాలి కదా. అప్పుడు గూగుల్ మ్యాప్ యూజ్ చేయడమా, లేకపోతే పక్కనున్న వ్యక్తులను ఈ ఒక పర్టికులర్ ఏరియా ఎక్కడ ఉంటుంది అనేది అప్పుడు కాస్త మనం ఏం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. తెలిసిన విషయం ఎట్లా ఉంటుంది అని అంటే ఈజీగా జరిగిపోతుంది. ఎప్పుడైతే మనకు తెలియదో కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలా ఆలోచిద్దాము అనే ఆలోచన కూడా రాకుండా చేసేది టెక్నాలజీ. అట్లా చేస్తుంది. అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంకెక్కడిది ఆలోచనలు మనకు. ఇప్పుడు అది కూడా గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తున్నాం, సింపుల్గా తీస్తున్నాం, పెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది అంతే. ఇంకా కొత్తగా ఎక్కడ ఆలోచనలు పుడుతున్నాయి మనకు. సో ఇలాంటివి కూడా ఎన్నో ఉన్నాయండి. ఈ ఏఐ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో దానివల్ల కూడా ఎంతైతే ప్లస్ ఉందో మళ్ళీ అంత మైనస్ ఉంది. అంటే జాబ్స్ దానివల్ల చాలా మిలియన్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, చాలా బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది అంటారు. మళ్ళీ ఏమైంది, దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోతున్నాయి. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. చాలా మంది అంటున్నారు, అదే అంటున్నారు, ఏఐ వస్తున్నది అయిపోయింది ఇంకా. బట్ వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే ఏఐ రాని ఏదైనా రాని, బట్ హ్యూమన్ని ఏది కూడా రీప్లేస్ చేయలేదు. ఎందుకనంటే ఒక హ్యూమన్కి ఉండే ఎమోషన్స్, ఒక హ్యూమన్కి ఉండే థింగ్స్ ఏఐకి ఉండదు. ఎన్ని చేసినా ఉండదు. మనకు రోబో సినిమా చూసాం కదా, మనకు రజనీకాంత్ సినిమా. రజనీకాంత్ లెక్క రోబో తయారు కావడానికి ట్రై చేస్తుంటది సేమ్. బట్ ఎన్ని చేసినా కానీ, ఎన్ని ఎమోషన్స్ చేసినా కానీ రోబో ఈజ్ రోబో. లాస్ట్కి ఏం చేస్తారు, దాన్ని డిజాల్వ్ చేసేస్తారు. లేదు అసలు దాంతో పని లేదన్నట్టుగా. ఎన్ని చేసినా కానీ మనిషిని ఈ సృష్టిలో కాదు ఏది కూడా రీప్లేస్ చేయలేదు. అందరు అంటారు ఇది వస్తుంది, ఇది అయిపోతుందని. సో దాన్ని కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గానే ఉంటుంది. బట్ టెక్నాలజీ ఎప్పుడైనా సరే ఎంత అప్డేట్ అవుతుంటే మనం కూడా అంత అప్డేట్ అవ్వడం చాలా బెటర్. దాంతోపాటు బట్ ఎంత యూజ్ చేసుకోవాలో అంతేనే యూజ్ చేసుకోవాలి. కాదు కూడదు అని నేను దీనికి మించి నేను యూజ్ చేసుకుంటా, దీనికి మించి గంటలు గంటలు అందులోనే వెచ్చిస్తా, ఇందులోనే నా జీవితం ఉంది, ఈ టెక్నాలజీలు అన్నీ నేర్చుకొని కొత్త కొత్త విషయాలు ఎంత కొత్తగా నేర్చుకుంటే నేను అంత ఏదో బాగుంటానని ఇట్లా వెళ్తున్నంత మాత్రం అసలు బాగోదు. తెలుసుకుంటే దట్స్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. బట్ అదర్ దాన్ దట్ మనకు తెలియదు చాలా ఉంది. అంత నేర్చుకోవడం మన వల్ల కూడా కాదు. ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటూ కనుక మనం పర్ఫెక్ట్గా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే, ఎంతవరకు యూజ్ చేయగలగాలో అంతవరకే యూజ్ చేసుకోవాలనండి. సో అలాంటప్పుడు మనకు ఏ టెక్నాలజీ అయినా మనకు మంచిగా జరుగుతుంది. అంతకు మించి కనుక చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎవ్రీథింగ్. అరే రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయండి దీనివల్ల. అరే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకప్పుడు మామూలుగా ఉండేది. అరే ఫ్రెండ్స్ కూడా అరే ఏంది బాగోగులు అన్ని చూసుకునేవాళ్ళు. అరే ఇప్పుడు గంటలు గంటలు వెచ్చిస్తున్నాం ఫోన్లోనే. ఏంటంటే ఏదో నేర్చుకున్నాం అంటారు, ఏదో చెప్తున్నాము, వాట్సాప్లలో ఉంటున్నాము. సో ఇవన్నీ సో ఎంతవరకు అయితే చూసుకుంటామో టెక్నాలజీ రివల్యూషన్ తగ్గట్టుగా మనం కూడా అంతవరకు వెళ్ళగలిగితే కనుక మనం కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.